శ్రీనివాసుని దివ్యమంగళ రూపాన్ని కన్నులారా దర్శించుకున్నంతనే భక్తులు తమను తాము మరచిపోతారు. ఇక విశేష పర్వదినాల్లో స్వామివారి వైభవాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవేమో. అసలు బ్రహ్మాండ నాయకుని వైభవమంతా బ్రహ్మోత్సవాల్లోనే చూడాలి. చతురంగ బలాలతో, సమ్మోహన రూపంతో, నిలువెల్లా ఆభరణాలతో తిరువీధుల్లో కదలాడే ఆ దేవదేవుని చూడలేని కనులెందుకు? బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం. నిత్యం ఉత్సవ శోభతో అలరారే తిరుమలలో బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, నక్షత్రోత్సవాలు ఇలా ఆ దేవదేవునికి ఏడాది పొడవునా 450 వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి. అయినా బ్రహ్మోత్సవ వైభవమే వేరు. ఈ ఉత్సవాల్లో శ్రీవారి శోభను తిలకించటానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఒక్కసారైనా చూసేందుకు ప్రతి హైందవుడు తగతగలాడుతుంటాడు. చతురంగ బలాలతో శేషాది వాహనాలపై తిరువీధుల్లో కదలి వస్తున్న శ్రీనివాసమూర్తిని దూరం నుంచే దర్శించుకుంటూ భక్తులు తన్మయత్వం చెందుతుంటారు. సామాన్య భక్తులే కాదు, ఒకనాటి మహా చక్రవర్తులు, కవులు, వాగ్గేయకారులు శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చూసి పులకించిపోయారు. శ్రీనివాసుణ్ణి తన పదకవితా లాలనలో ఓలలాడించిన అన్నమయ్య సైతం బ్రహ్మోత్సవమూర్తిని చూసి తిరువీధుల మెరసి దేవదేవుడు అంటూ ఎలుగెత్తి పాడారు. సింగారములతోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. బ్రహ్మోత్సవాలకు అంతటి ప్రాధాన్యం రావడంలో భక్తుల ప్రాతినిధ్యం కూడా ఉంది. స్వామివారి వైభవాన్ని కన్నులారా చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. నానా దిక్కుల నరులెల్లా వానలలోనే వత్తురు కదలి అంటూ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య వర్ణించిన తీరు ఈ సందర్భాన్ని కళ్లకు కడుతుంది. వానలలోననే వత్తురు కదలి